ఏపీలో ఈవీఎంల పనితీరుపై విచారణకు ఈసీ ఎందుకు భయపడుతోంది? పోలింగ్ నాడు ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్కి, కౌంటింగ్ నాటి ఛార్జింగ్కి తేడాలు తేల్చమంటే ఈసీ ఎందుకు ఉలిక్కి పడుతోంది? బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల తనిఖీ అంటే ఎందుకు తడబడుతోంది? ఈవీఎంల పనితీరుపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఫిర్యాదులను ఎందుకు వెనక్కి తీసుకోమంటున్నారు? వాచ్ ది స్టోరీ. ఏపీలో ఎన్నికల తీరుపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తమవుతుంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ఈవీఎంల ట్యాంపరింగ్ పై ఫిర్యాదులను విచారించాలంటేనే భయపడుతోంది. ఈసీ భయపడటమే కాక విచారణ కోరిన వైఎస్ఆర్సీపీ నేతలపై ఒత్తిడి తీసుకురావడం విశేషం. విజయనగరం లోక్సభ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, బొబ్బిలి అసెంబ్లీ అభ్యర్థి చినా అప్పలనాయుడులు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేశారు. వీటిపై ఈవీఎం తయారీదారులను రప్పించి ఈసీ విచారణ జరపాల్సి ఉంది. ఈ నెల 25 నుంచి 28 తేదీల వరకు విచారణ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. అయితే ఇక్కడే ఏపీలోని ఎన్నికల అధికారుల అసలు రంగు బట్టబయలైంది. చెప్తే నాకు అయితే ఫోన్ చేశారు, అధికారులు ఫోన్ చేసి, ఏమండి మీరు ఇలాగ రీకౌంటింగ్ దీని గురించి మీరు పెట్టుకున్నారు, ఇలాగ బ్యాటరీ దీని గురించి మీరు పెట్టారు కనుక దానికి సంబంధించినంత వరకు కూడా అంతా కూడా దాంట్లో పెద్దగా ఏం రిజల్ట్ ఏమి ఉండదు కనుక మీరు విత్డ్రా చేసుకుంటారా అని అడగడం జరిగింది. నేను ఎందుకు విత్డ్రా చేసుకుంటాను, విత్డ్రా చేసుకునేవాడిని అయితే నేను కట్టే పరిస్థితి ఉండదు కదా, నేను విత్డ్రా చేయనని చెప్పి చెప్పడం జరిగింది. బెల్లాన చంద్రశేఖర్ జూన్ 10న ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఇందుకు 94,400 రూపాయలు కూడా చెల్లించారు. పోలింగ్ ముగింపు సమయానికి ఈవీఎం బ్యాటరీ పర్సెంటేజ్ 64% ఉండేది. 45 రోజుల తర్వాత కౌంటింగ్ కేంద్రానికి వచ్చేసరికి బ్యాటరీ పర్సెంటేజ్ 99%కి పెరిగింది. స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెరిగింది అన్నది బెల్లాన అనుమానం. ఇదే తరహాలో బాలినేని శ్రీనివాసరెడ్డి, చినా అప్పలనాయుడు కూడా ఫిర్యాదు చేశారు. ఈవీఎంల మైక్రో కంట్రోలర్ నుంచి తనిఖీ చేయాలని కోరుతూ డబ్బులు చెల్లించారు. మొత్తం 12 ఈవీఎంలలో అనుమానాలు వ్యక్తం చేస్తూ బాలినేని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై విచారణ జరగనున్న తరుణంలో స్వయంగా అధికారులే ఒత్తిడి తేవడం అనుమానాలకు తాగుస్తోంది. ఈ విషయమై ఎన్నికల సంఘం సీఈఓ వివేక్ యాదవ్ను సాక్షి టీవీ సంప్రదించింది. సీఈఓ కార్యాలయానికి ఈ విచారణకు సంబంధం ఉండదని, ఇది పూర్తిగా జిల్లా స్థాయిలో జరుగుతుందని స్పష్టం చేశారు.